ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని భావిస్తాను మీరు? ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగాలేదండి. సామాన్యుడికి అందవలసిన ప్రతిదీ ఏది సరైన ఇది కానీ సహాయ సహకారాలు అవి అందట ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగానైనా ఏది రోజువారీ కూలీ చేసిన వాడికైనా ఇబ్బంది పడతానే ఉన్నాడు. అనేక ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చిన 18,000 10,000 15,000 ఇలా ఇచ్చినా అది ఎన్ని రోజులు ఉండదండి. అది ఏంటంటే ఉన్న ఒక సామాన్యుడు బతకడానికి కావాల్సింది ఏదైనా ఒక మన విజయవాడ లాంటి నగరంలో బతకడానికి కనీసంగా సామాన్యుడు బతకడానికి ఒక 25,000 రూపాయలు అవసరం అవుతుంది. ఈయన ఇచ్చేది ఏదో స్వతంత్రంగా 1-2 సార్లు ఇస్తే సామాన్యుడు ఎలా బతుకుతాడు? దానికి అది వల్ల అయ్యే పని కాదు. అది సంక్షేమ పథకాలు మీరు వస్తువులు ధన రూపంగా ఎంత ఇచ్చినా అది అనవసరం అండి. ఏదైనా రోజువారీ కూలీకి అది చేసుకునే పని ఉంటే చాలు, ఆ సంపాదన అతను చేసుకోగలడు. అతను చూసుకో. అభివృద్ధి లేదని భావిస్తున్నారు మీరు? అస్సలు లేదండి, అభివృద్ధి అనేది ఎక్కడా లేదండి. అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. అబ్బే వీళ్ళు సంక్షేమ పథకాలు పెట్టి ఇది అభివృద్ధి అంటే కనుక అది కాదు. సంక్షేమ పథకాలు పెడితే అది అభివృద్ధి ఎందుకు అవుతుంది? సంక్షేమ పథకాలు అంటే సంక్షేమం, అది అంతే. అభివృద్ధి అనేది కాదు. అభివృద్ధి అంటే పరిశ్రమలు రావాలి, లేకపోతే వీళ్ళు బతకడానికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటే అవసరమైన వీటిని చూసుకుంటా ఉంటే అది అభివృద్ధి అవుతుంది. ఒక సంక్షేమ పథకాలు పెట్టేసి ఇది అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదు. అది ఏమాత్రం కాదు. ఇది ప్రతి ఎవరిని అడిగినా చెప్తారు, అభివృద్ధి అనేది కాదు. ఈ ప్రతి మేము అది చేసాం ఇది చేసాం అంటున్నారు, కానీ ఏది అది అభివృద్ధి అనేది ఎక్కడ కనపట్లేదు అసలుకి. అభివృద్ధి అనేది ఉంటే మన విజయవాడ నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? ఐటీ ఎంప్లాయీస్ పథకం ద్వారా నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు, 18 రూపాయల ద్వారా వాళ్ళు అనేక పనులు చేసుకొని అనేక విధంగా వాళ్ళు బాగుపడుతున్నారు. అది తప్పండి, తప్పు అస్సలకి. 18,000 నేను ఇప్పుడే చెప్పాను. నగరంలో మన విజయవాడ నగరంలో బతకడానికి ఒక 25,000 కావాలి ఒక సామాన్యమైన వ్యక్తికి. ఆ 18,000 సంవత్సరానికి 18,000 ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు? దాంతో ఏ వ్యాపారం చేస్తాడు? అది కాదు. ఆ 18,000 ఇంట్లో మూలకు రావు వాడికి, వాడి అవసరాలు కూడా తీరవు. అలాంటి నెలకి ప్రతి నెల ఇచ్చినా అవదది. సార్ మీరు ఒక విషయం చెప్పండి. గత 5 సంవత్సరాల క్రితం కనుక బియ్యం రేటు తీసుకున్నా కానీ, ఉప్పు రేటు తీసుకున్నా కానీ, ప్రతి నిత్యావసర వస్తువులు ప్రతిదీ అంటే ఇదివరకు ఎలా ఉందంటే పెంచితే మా అంటే ఒక ₹1 30% అని పెరిగాయి, కానీ ఇప్పుడు దాని డబుల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇదివరకు 30 రూపాయలు ఉన్న బియ్యం ఈ రోజు 60 రూపాయలు ఉన్న పరిస్థితి ఉంది. అంతకుముందు 40 రూపాయలు అలా ఉండేయండి బియ్యం. ఇప్పుడు వచ్చేసి 50 రూపాయలు దాటితేనే ఒక రకమైన బియ్యం వస్తున్నాయి. నిత్యావసర వస్తువులు అయ్యి 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నట్టుంది. ప్రతిదీ నిత్యావసర వస్తువులు ప్రతిదీ మారిపోయినాయండి, ప్రతిదీ పెరిగిపోయినాయి. సామాన్యుడు బతికే విధంగా మట్టికి లేదు నిత్యావసర వస్తువుల మట్టికి. ఏది కావాలన్నా మంచి క్వాలిటీ తీసుకోవాలంటే ఏదైనా ఎక్కువ రేటు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఇచ్చే పౌర సరఫరా వాళ్ళు ఇచ్చే ఏవైనా సరే, బియ్యం అయినా లేకపోతే ఏవైనా ఎక్కడ వరకు సరిపోతుంది? అయ్యి వాళ్ళు ఇచ్చే బియ్యం, కందిపప్పు, పందారు ఇస్తే సరిపోతుందా? మిగతా ఎవరిస్తారు? కందిపప్పు, పందారు కూడా ఇప్పుడు మొత్తం అందరికి వచ్చే పరిస్థితి ఉందంటారా? అందరికి ప్రజెంట్ అయితే ఒకసారి ఇస్తున్నారు, ఒకసారి ఇలేకపోతున్నారు. ఒక 2 నెలలు ఇస్తుంటే 1 నెల ఆగుతుంది, లేదా 2 నెలలు ఆగుతుంది. అది పూర్తిగా అనేది లేదు. అది ఎవరికి నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి అవుతుంది. వీళ్ళు మన ప్రభుత్వం తరపు నుంచి వచ్చే మన చౌకధర దుకాణాల నుంచి వచ్చేది కూడా పూర్తిగా ఇవి రావటం లేదు. వాళ్ళు ఇచ్చే 3 ఐటమ్ ఈ మధ్యకాలంలో గోధుమ పిండి ఒకటి ఇస్తున్నారు. ఈ 4తో బతికేస్తాడు సామాన్యుడు అనేవాడు, అవదు కదా? అవదు సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, జనసేన 2 కలుస్తున్నాయి. ఆ ప్రభావం వచ్చే ఎలక్షన్ మీద ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఏమాత్రం సహించలేని తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. టీడీపీ, జనసేన అనేది, టీడీపీ గురించి చెప్పాల్సిన పని ఉండదు. జనసేన అనేది కొత్త పార్టీ కాబట్టి ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే కూడా సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఈ వ్యతిరేకత అనేది రేపొద్దున జనసేన దాన్ని ఫలితాల మీద ప్రభావం చూపుద్ది తప్పకుండా. అంటే సైలెంట్ ఓడిపోతుందని భావిస్తారు. తప్పకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు మన తెలియకుండానే ఆటోమేటిక్గా వాళ్ళకి వీళ్ళ ప్రతికూలం అయినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మారుతుంది తప్పకుండా. సార్ ఇప్పుడు టీడీపీ, జనసేన, అదేవిధంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కలిసి వస్తే బాగుంటుందని భావిస్తారా? కలిసి వస్తే అనేది ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలిసి వస్తేనే ఉంటుంది, ప్రభావం కనపడుతుంది. కానీ అంత అవసరం కూడా ఉండకపోవచ్చు ప్రజెంట్ అయితే. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు అనేది ఖరారు అయిపోయింది కాబట్టి
ఇంకా వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదంటారా? సరే, నిన్న ఇది చూసాము, రేపు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలా దిగుతుందని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రభావం టీడీపీ మీద పడుతుందంటారా, లేకపోతే కాంగ్రెస్లో ఎంత పెద్ద లీడర్ వచ్చినా సరే, ఎంత పెద్ద నాయకురాలు వచ్చినా సరే, కాంగ్రెస్ ప్రభావం అనేది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో లేదు. దానికి అది ఇండివిజువల్గా పోటీ చేసిన ఒక సీటు కూడా వస్తుందని గ్యారంటీ లేదు. 100%. అది ఏంటంటే ఏదైనా ఉంటే కనుక ఓట్లు చీల్చగలుగుతుంది, అంతేగాని అంత ప్రభావం ఉండదు. 1 or 2% అంతమించి ఎక్కువ కూడా ఉండదండి చీలిక అనేది. 1 or 2% అంతమించి కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదు. 100% చెప్పగలం. సార్, ఇప్పుడు 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుందని భావిస్తున్నాను మీరు? టఫ్ అయితే ఉంటుంది కానీ కానీ ఈ వైఎస్ఆర్సీపీకి గెలిచేంత ఇది మధ్యకి కనపడట్లేదు, సిచ్యువేషన్ లేదు. 150 మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, 175 అంటున్నారు, వైనాట్ 175 అంటున్నారు. ఏమండి, ఇంట్లో కూర్చొని కళ్ళకంటే సరిపోదండి. అద్దాల మేడలో కూర్చొని ఏదో అది చేస్తా ఇది చేస్తా అంటే సరిపోదు. దాని తగ్గ ఫలితంగా చూసుకోవాలి ముందల. ఎందుకంటే అయ్యే పరిస్థితి కాదు. ఈయన జననాయకుడు, నేను జనాల్లోంచి వచ్చాను, నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పేసి ఇంత మట్టికి ఆయన క్యాంప్ ఆఫీస్ దాటి బయటికి రా తాడేపల్లి. ఇప్పుడు వచ్చిన ఏముందండి, ఎటు వస్తున్నారు, ఎవరికి కనపడుతున్నారు? ఏ రోడ్డు మీద వెళ్తూ ఉంటే మొత్తం అటు రోడ్డు పక్కన అటు ఇటు డేరాలు కట్టుకుని వెళ్తూ ఉంటే ఎందుకు వస్తారు? మళ్ళీ ఎప్పుడు 2019 ఎలక్షన్కి రోడ్డు మీద పిచ్చగా ప్రసంగాలు చేసినాడు, ఇప్పుడు కనపడకుండా పోయాడు అంటే, క్యాంప్ ఆఫీస్ దాటి రావట్లేదంటే దాని అర్థం ఏంటి అసలుకి? వీళ్ళే గెలిపిస్తారు, జనం గెలిపించారు, నేను జనం కోసం ఉన్నానంటాడు. ఏదో అక్కడ కూర్చొని సిస్టమ్ ముందులో కూర్చొని బటన్ నొక్కి సంక్షేమ పథకాలు వేసానంటున్నాడు. ఇది అభివృద్ధి అంటే కుదరదు కదా, అవదు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇప్పుడు కొన్ని లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు. కూలీలు కానీ, ఎవరైనా వలస కూలీలు కానీ పాపం చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ సరైన పని లేక ఈ సిచ్యువేషన్లో నేను గెలుస్తాననేది కూడా తప్పు. గెలవడం కష్టం. గెలుపు అనేది చూడమనండి. గెలుపు అనేది గెలవాలని అనిపిస్తుంది, గెలుస్తా అనిపిస్తుంది. మొదల వస్తే తెలిసేది. సిద్ధంగానే ఉన్నారండి, ప్రజల మటుకు సిద్ధంగానే ఉన్నారు 100%. మీరు చెప్పండి సార్, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? 100% టీడీపీ జనసేన 100% గ్యారంటీగా గెలుస్తాయి. ప్రజాబలం బాగా ఉంది, వ్యతిరేకత బాగా ఉంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది ఇస్తానంటాడు కానీ ఎవడు దగ్గర రాక వస్తాడు, ఎవడు ఏది అడిగినా ఏదోటి ఇస్తాడు, ఏదోటి కారణం చెప్తాడు. ఇప్పుడు పింఛన్ ఉంది, పింఛన్కి ఇస్తాడు, 2 నెలల్లో కట్ చేస్తాడు. ఏంటంటే కారణం 200 యూనిట్లు దాటితే ఇవ్వడు. అలాగే చాలా ప్రతి దానికి ఏదో ఒకటి వంక. 4 సార్లు ఇస్తాడు, 5 సార్లు తీసేస్తాడు, మళ్ళీ రెండోసారి వెళ్ళినా రాదు. వ్యతిరేకత బాగా ఉంది. సైలెంట్ ఓటు బాగా జరుగుద్ది. తడవ ఎక్కడైనా సరే సైలెంట్ ఓటు బాగా పడుతుంది. అది ఊరికేనండి, ఎవరు సొమ్ము ఇస్తున్నాడండి? అది జనాల సొమ్ము అండి. ఆయన ఆస్తియా ఏంటండి? అది మన సొమ్ము మనకిస్తున్నాడు. 1 రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రతి నెల కరెంట్ బిల్లే చూసుకోండి, దాంట్లో యూనియన్ ఛార్జీలు చూడండి, అంతకుముందు ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి తేడా. ప్రతి నెలకి 200 గ్యారెంటీగా వస్తుంది. అలా లెక్కేసుకోండి ప్రతి నెలకి. అలాగే నిత్యావసర వస్తువులు, అలాగే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ బండ కానీ అన్నీ పెరిగే. ఇప్పుడు కార్మికుడు ఎలా బతుకుతాడండి శాలరీ మీద? అసలు జాబ్ చేయటానికి ఇక్కడ ఏముందండి ఆంధ్రప్రదేశ్లో? వచ్చినవన్నీ పంపించేస్తున్నాడు ఏదో రకంగా. మనం ఎక్కడ జాబ్ చేయాలన్నా వేరే చోటుకి వెళ్ళి చేయాలి జాబు. అది వ్యతిరేకత బాగా ఉందండి. సైలెంట్ ఓటు 100% పడిపోద్ది. అయ్యి ఆయన అనుకుంటున్నాడు అంతేనండి. మన సొమ్ము మనకిస్తున్నాడు అంతేగాని ఎలా ఎన్నాళ్ళు ఇస్తాడు చెప్పండి? చూస్తున్నారుగా. ఇప్పుడు ఆయన 2000 ఇస్తున్నాడు అనుకోండి, నిత్యావసర వస్తువులు ఎలా పెరిగిపోయినాయి? 100 రూపాయలు పెడితే ఒక వస్తువు వస్తుందండి. అది వరకు 100 రూపాయలకి 4 వస్తువులు వచ్చాయి. అయితే జనాలు ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు ఊరికే అంటారు, ఆయన ఇచ్చిన ఓటుకి 10,000 ఇచ్చినా 10,000 తీసుకుంటారు. వేసేది మట్టికి టీడీపీకి, జనసేనకి.
ఇప్పుడు డబ్బులు అయితే తీసుకుంటారు. టీడీపీ జనసేన కలపడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బని భావిస్తున్నారు. బాగా దెబ్బండి, అలా ఎలా కాదు. ప్రతిసారి చూస్తున్నారుగా టీవీలో, ప్రతిసారి తిడతామే వాళ్ళని, నువ్వు సింగిల్గా పోటీ చేయి, సింగిల్గా పోటీ చేయని. వీడికి సింగిల్గానే పోటీ చేస్తాడు, వీడికి ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరు చేస్తారు సపోర్టు? ఎవ్వరు చేయరు. అందుకని వేరే వాళ్ళని కూడా సింగిల్గా చేయి అంటున్నాడు. అంటే దాంతో ఎవరు రారు కాబట్టి అంతే, ఆయనతో ఎవరు పొత్తు రారు కాబట్టి సింగిల్గా చేయండి అంటున్నాడు. పొత్తు అనేది ఆయన పక్కన ఎవరు ఒక్క పార్టీ కూడా రాదు ఇండివిజువల్గా. ఇప్పుడు చెప్పారు, ఒక విషయం చెప్పారంటే కరెంట్ ఛార్జీలు పెరిగింది చెప్పారు. కానీ ఆయన ఏం చెప్పాడు, గతంలో పాదయాత్ర టైంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బాగా కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నాడు, మేము వచ్చిన తర్వాత మొత్తం తగ్గిస్తామని అని చెప్పి రివర్స్ స్టేట్మెంట్ కూడా చెప్పడం వరకేనండి. మీటింగ్లో జనాలను చూసి చెప్పడమే, నోటికి ఏది వస్తే అది మాట్లాడతామే. కానీ తగ్గించింది ఎక్కడ ఒక్కరితో చెప్పిండు, డోర్ టు డోర్ సర్వే చేయండి. మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు కరెంటు బిల్లు అంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉంది అనేది, ఛార్జీలు ఎలా పెంచాడు ఏంటి అనేది మా విషయం మాకు తెలుసు కాబట్టి చెప్తున్నామండి. అది 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? సింగిల్ డిపాజిటే వస్తుందండి, 2 అంకెలు రావు. ఎవరికండి? వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి 2 అంకెలు రావు, ఓన్లీ సింగిల్. పేరుకి చెప్పడమే, నేను గెలుస్తా ఎవడైనా అంతే కదా, నేనే గెలుస్తా అంటాడు. కానీ దిగిన తర్వాత తెలుస్తుంది ఏంటనేది. ఆడో పిచ్చి అదవండి, ఆడేం మాట్లాడతాడో ఆడికే తెలియదు. అంతే అని కేఏపాల్ అనేది అసలు ఆడ మాటే అసలు ఎవరికి ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు లేదు. సార్ ఇప్పుడు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వస్తుంది, ఆ ప్రభావం ఉండబోతుంది. మా పార్టీకి జనసేనకి అయితే ఏమి ఉండదండి. అది ఏదైనా దెబ్బ ఉంటే వైఎస్ఆర్ పార్టీకే దెబ్బ, దాంట్లోనే ఓట్లు చీలుతాయి. అది మాకు పెచ్చే, వస్తే మాకే హ్యాపీ, రాపోయినా హ్యాపీ. మేము 100% గెలుచుకుని వెళ్తాం. ఈ 2 పార్టీలు వచ్చాయి కాబట్టి కంపల్సరీ పొత్తు మాకు జరిగింది కాబట్టి, పోయినసారి పొత్తు తేడా వచ్చింది కాబట్టి, అది కూడా ప్రతి ఎమ్మెల్యే సీటు చూసుకోండి తేడా. భారీ మెజార్టీ ఏం లేదు, ఆవిడ ఒక్కడే భారీ మెజార్టీతో గెలిచాడు. మిగతా వాళ్ళంతా 1000, 2000, 1500, 500 అంతా తేడా. అది కూడా జనసేన ఆ టైంలో మాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ తేడాతో వాళ్ళు గెలిచారు అంతే. సార్ ఇప్పుడు ఒక మాట అన్నారు, వైసీపీ పార్టీలోనే ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే ఒక 30 చాలా మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారంట, వాళ్ళ మాట మాకు 30 సీట్లు వస్తాయి, ఒక 50 సీట్లు వస్తాయి, 40 వస్తాయి అని చెప్పేసి ఆ మాట వాస్తవేనంటారా? వాళ్ళ పార్టీలు వాళ్ళే చెప్పుకుంటున్నారు కండి గొప్పగా. 175 అన్నాడు, ఊరికే మేకి దగ్గర మటుకు 175 అన్నారు. వాళ్ళు భ్రమిస్తున్నారు. అసలు మనకు 30 వస్తాయా, 20 వస్తాయా, డిపాజిట్ కూడా వస్తాయా లేదని. కొన్ని సీట్లు అయితే డిపాజిట్లు కూడా రావు. ఆల్రెడీ ఇప్పుడు 80 మందిని ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు. పనితీరు ఒక చాటు బాగోలేదంటే రెండో చాటు పనితీరు బాగుంటుందండి. అసలు అర్థం చేసుకుంటారుగా జనాలు, ఆడ ఏం చేయలేదు ఇక్కడ ఏం చేస్తాడని చెప్పి ఆలోచన ఉంటుందిగా. అది ఆ మాట జనాలందరికీ తెలుసు, ఆ మాట మేము అనకూడదు. జనాల ప్రతి ఓటర్కి తెలుసు ఏంటనేది, అందుకని వాడు మారుస్తున్నాడు. ఆ విధంగా జనాలు అది ఎమ్మెల్యే మీద ఆ నెపం వాళ్ళ మీద తోసేస్తున్నాడు అంతే. గెలిచే ఉద్దేశంతో అంటున్నాడు కానీ అది తేడా. ఈ ఎమ్మెల్యే ఇక్కడ బాగా చేస్తే ఇక్కడ కూడా చేస్తాడని గ్యారెంటీ ఏం లేదుగా. చేసేవాడిని అక్కడే చేపిస్తారు, మళ్ళీ కొత్త చాటుకి పంపిరు కదా. అది దాన్ని బట్టి అర్థమవుతుంది.